శ్రీమన్మహావిష్ణుదేవా అవేయ ప్రభావ రమాధీశ లోకేశ వైకుంఠవాసా చిదానంద గోవింద శౌరీ ముకుందా విధాతం యథన్ బెట్టు వేదాపహారిం సురారిం దురాచారి వీరమ్ము నీరమ్ము కాగా మహామోధిలోదొచ్చి మాయావి చకటాచు లోకావనోద్ధార మచ్చావతార ఫణీంద్రుండు త్రాడై గిరీంద్రంబు కవ్వంబు కాగా సురల్దానవుల్ క్షీరవారాసి చిల్కంగ భారంబునన్ కృంగు మందానగిరి నెత్తు ఘన విస్తృతాకార కూర్మావతార ధరన్ తాపగా జుట్టి లోకంబులన్ బట్టి అల్హింసలల్ బెట్టు దోహిం హిరణ్యాక్షు అక్షీణ శౌర్యంబునందు సురవైరి గర్వాపహార వరాహావతార హరిందూపు ఎందుండెరా డింభకాయంతు నిజపుత్రు బాధింతు నీచాత్ము శిక్షింప సంరంభివై స్తంభమందే విజృంభించి దైతేయు గర్వమ్ము ఖర్వమ్ము గావించు పరవీరహరరౌఘ శ్రీనారసింహ సురేంద్రాధికుండైన వైరోచనుంగేరి దానంబుగా నేల మూడడుగులన్ గోరి ముల్లోకముల్ నిండి బలిరాజ ఘనరాజ సంబెల్ల మాయంబుగా వించి పాతాళమున ద్రొక్కు సురలోక సంత్రాణ శ్రీవామన కన్ను మిన్నుం కనంలేని గర్వాంధుడా కాతవీర్యం మహాశౌర్య ధుర్యం రణంబందు నిర్జించి క్షాత్రాళి క్రొన్నెత్తుటం తర్పణం విచ్చి పితృణముందీచు హరిలోక భీమ మహావిక్రమ పరశురామా ఇలన్ సత్య ధర్మములన్ పాదుకొల్పం నిలింపాళి కట్టాల దీపన్ మహాభీషణు లోక విద్యావను రావణు గూల్ప అవతారమూర్తి పరంధామ కోదండరామా నమస్తే 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 నమః. ఆంజనేయ, ఇప్పటికైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా. యయాతి విడుము. దేవా, నీ దివ్యావతార సందర్శనమున నాలో శరణాగత పరిరక్షణాభిలాష ద్విగుణీకృతమవుతున్నది. నేను సర్వసన్నద్ధుడను. అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపము. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకొను. ఆంజనేయ, నిరాయుధునిపై నారి సారించడం నీకు తెలియదా? ఆయుధధారివికం. ప్రభు, నేను నిరాయుధుడనట్లు సర్వం సహావసుంధరావలయము నిండిన శ్రీరామ తారక ధ్యానమే నా కవచము. తత్పదభక్తితో నిండిన నా మనస్సే ధనస్సు. అందు సంధించిన శ్రీరామనామమే నా అస్త్రము. ప్రయోగింపము నీ బాణము. ఆంజనేయ, సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునందుంచి ప్రయోగించుతున్నా. ప్రభు శ్రీరామచంద్ర, భూత భవిష్యత్ వర్తమానములందలి రామనామ పారాయణ మహత్తర సారాంశమెల్ల ఒక్క ఎడచేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుతుంటుంది. రామ బాణము ప్రబలము, రామనామము ప్రముఖము ఈ విశ్వమే నిర్ణయించుగాక. రామ్ రామ్
శ్రీరామాంజనేయులారా, శాంతించండి. కారణ జన్ములైన మీ ఇరువురి కలహము జగత్ప్రలయ కారణం. శ్రీరామ, శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయానాటక ఫలితమే. మాయా, విశ్వామిత్ర, నీ ఆశ్రమమున జరిగినది స్త్రీహత్య కాదు. ఈ మాయే ఆ మాతంగ కన్య. అమోఘమైన రామబాణాన్ని ఎదిరించి నిలువగలిగిన ఏకైక శక్తి హనుమ రామభక్తి. ఇప్పటికైనా అంగీకరిస్తావా? ఆదిశక్తినన్న అహంకారంతో భక్తి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను. నన్ను మన్నించండి. మహేశ్వర, బ్రహ్మర్షి నయ్యను క్షణికావేశానికి లోబడినందుకు నన్ను క్షమించు. రామచంద్ర, యయాతిని మన్నించు. నారాయణ, ఇప్పటికి పరమసత్యం బయటపడింది. కానీ మీ పట్టుదల వలన ఎందరూ అమాయకులు విషమ సమస్యలకు గురి కావలసి వచ్చిందో చూచావుగా తల్లి. నారద, అగ్నిలో కరిగిన కాని బంగారము శుద్ధి కాదు. పరీక్షకు నిలిచిన కాని భక్తి పరమార్థము వెల్లడి కాజాలదు. ప్రకృతి అంతయు శక్తికి అధీనము, శక్తి దైవాధీనము, దైవము భక్తాధీనము. అమ్మా శాంతిమతి, ఈ సత్య నిరూపణలో మహాపతివ్రతమైన నీకు పరమ భక్తుడైన నీ భర్తకు పరీక్షలు కల్పించి మనస్తాపానికి గురి చేయవలసి వస్తుంది. నీ చరిత్ర ఆచంద్రార్కము వర్ధిల్లుగాక. పరమేశ్వర, రామబాణం అమోఘమైనది కదా, మరి దానికి ఉపసంహారం ఎట్లు? శ్రీరామచంద్ర, నీ బాణం అదృశ్య రూపమున ఈ విశ్వమంతయు సర్వదా సంచరిస్తూ ధర్మద్రోహులను, దురాచారులను, అసత్యవాదులను దండించగలదు. ఆంజనేయ, నీ సహజ రక్షా కవచమైన రామనామం బహుముఖ ప్రతిభావంతమై సాధు సజ్జన పరిత్రాణమై అనవరతము వర్ధిల్లగలదు. ఈ సమరమున సమసిన వారందరూ పునర్జీవులై సకల ఆయురారోగ్యములతో తొలతూగగలరు. ఈ కథ పరమ పావనమై విన్నవారికి కన్నవారికి సకల శ్రేయోదాయకము కాగలదు. సర్వే జనా సుఖినో భవంతు. శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరమైన వాటిల్లో నిద్ర చాలా ప్రాధాన్యమైనది. మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా కూడా కడుపు నిండా ఆహారం, కంటి నిండా నిద్ర ఉండాలి. అలా లేని సంపద ఎంత ఉన్నా వృధానే అని అంటారు పెద్దలు. కంటి నిండా నిద్ర సరిగ్గా లేకపోతే మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అసలు మనము ఎంతసేపు నిద్రపోవాలి? ఏ వయసు వారు ఎంతసేపు నిద్రించాలి? ఒకవేళ